అయోధ్యకి వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ టీవీలో చూసుకునే విధంగా మొత్తం దేశవ్యాప్తంగా లైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇప్పుడు వెళ్దామన్నా కూడా అక్కడ రాణించే పరిస్థితి లేదండి, చాలా కట్టుభద్రతలతో ఉంది. తర్వాత ఫ్రీ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా అవకాశాన్ని బట్టి ఖచ్చితంగా దర్శించుకోవాల్సినటువంటి క్షేత్రం. ఎందుకు అయోధ్యకి ఎంత ప్రాధాన్యం అంటే, భారతదేశంలో 7 సప్త మోక్ష ధామాలు అని ఉన్నాయి. 7 మోక్షధామాలు అని మనకు వేరే చెప్తుంది. అయోధ్య, మధురామాయ, కాశీకాంచి, పురపవిత్రిక, ఇవన్నీ కూడా 7 సప్త మోక్షధామాలని మనకు చెప్పడం జరిగింది. సాధారణంగా మనిషి జీవితం అనేది మానవ జన్మది చాలా దుర్లభం. అలాంటి మానవ జన్మ భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు అందులో మోక్ష మార్గాన్ని మనం ఎలా చేరుకోవాలి అనేది ఈ యొక్క 7 క్షేత్రాలలో ఒక క్షేత్రం దర్శనం చేసుకున్నా మనకు మోక్షం అనేది ప్రసాదిస్తాడు భగవంతుడు. ఈ మోక్షధామాలలో మొట్టమొదటిది అయోధ్య. అందుకే అయోధ్యకు అంత ప్రాధాన్యం. కనుక సాక్షాత్తు వైకుంఠ నారాయణుడే రామచంద్రమూర్తిగా అవతారం ఎత్తి మానవుడు కంటే ఎక్కువగా తన శక్తికి మించి కష్టపడ్డాడు. అందుకే సీతారాముల యొక్క కష్టము ఎవరు పడలేరు, పడబోరు కూడా భవిష్యత్తు. అలా ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కూడా భగవన్నామ స్మరణ చేసినంత మాత్రం చేత మనల్ని మునిగిపోతున్నటువంటి మన యొక్క జీవితాన్ని పడవ ద్వారా స్వామి వచ్చి మనల్ని ఒడ్డుకి తీసుకుని వెళ్తాడు. అలాంటి విశేషమైనటువంటి దశావతారంలో ప్రత్యేకమైనటువంటి అవతారం రామావతారం. కనుక రామచంద్రమూర్తి మళ్ళీ తిరిగి అయోధ్య నగరీ దివ్య అని మనకు ఏదో చెప్తుంది. అన్నిట్లలో మహాక్షేత్రాలలో అయోధ్య చాలా ముఖ్యమైనది. ఇలాంటి అయోధ్యకి మళ్ళీ రామచంద్రమూర్తి తిరిగి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? భగవత్ సంకల్పం లేదే ఈ యొక్క భూలోకంలో ఏ కార్యం జరగదు. అది మానవ కార్యం కావచ్చు, దైవ కార్యం కావచ్చు, ఏ ఇతరత్ర కార్యక్రమైనా భగవత్ సంకల్పం లేదే ఏది చేయలేదు. మరి ఆయన మళ్ళీ తిరిగి రావడానికి, ఆయన ఇంటికి ఆయన రావడానికి 500 సంవత్సరాలు పట్టింది. అంటే భగవంతుడైనా కొన్ని సందర్భాల్లో కష్టాలు తప్పవు. కనుక ఎంతో మహత్తరమైనటువంటి రోజు ఈరోజు. గత 6 రోజుల నుంచి శ్రీమద్ రామాయణ అంతర్గత సుందరకాండ పారాయణం మన ఆలయంలో జరుగుతుంది. 67 సర్గలు పూర్తి చేసుకున్నాం. చివరి సర్గ ఈ రోజుతోటి ముగించుకోవడం జరుగుతుంది. చివరి సర్గ పారాయణం, తదుపరి పట్టాభిషేక సర్గ పారాయణం ప్రారంభమవుతుంది. కావున ఎవరైనా సుందరకాండ పారాయణం పూర్తిగా వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా సరే చివరి సర్గ పారాయణం కానీ పట్టాభిషేక సర్గ పారాయణం కానీ విన్నంత మాత్రం చేత అనేక రకాల పాపరాశుల నుంచి బయటపడతాం. సుందరే సుందరే రామో సుందరే సుందరీ కదా అని వేదం చెప్తుంది. సుందరకాండ చదవలేని పక్షంలో విన్నా సరే హనుమ యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. సుందరకాండ ఎక్కడ పారాయణం జరుగుతున్నా స్వామి హనుమ ఏదో ఒక రూపంలో వచ్చి అక్కడ కూర్చొని ఎవరైతే చదువుతున్నారో, ఎవరైతే వింటున్నారో, ఎవరైతే భక్తి శ్రద్ధలతో రామనామ జపం చేస్తున్నారో వారందరికీ హనుమ పరిపూర్ణ అనుగ్రహం కలగజేస్తున్నాడు. కనుక ఒకసారి ఉత్సాహం తెచ్చుకోవడానికి 1 నిమిషం రామనామ జపం చేసుకొని అందరం కూడా ఈ యొక్క పారాయణంలోకి వెళ్ళిపోదాం. జయ బోలో రాజా రామచంద్ర భగవాన్ కి, పవన సుధా హనుమాన్ కి. మనవంతుగా పెరుమాళకి దిక్కుమాలలు, ప్రసాదము, అక్కడ స్వాములకు వస్త్రాలు ఇవన్నీ తీసుకుని వెళ్ళి పురాతన ఆలయాన్ని మనం దర్శించి సేవించి అక్కడ ఒక పారాయణ, ఒక లఘు ప్రవచనం చేసుకొని వస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేయాలి? మన ఇంట్లో పూజ చేసుకోవాలి, దేవాలయానికి రావాలి,
ధర్మం ప్రచారం అవ్వబడాలి కదండి. కాబట్టి ఆ కార్యక్రమాలలో భాగంగా మొట్టమొదటిసారిగా మన గోష్ఠి నుంచి తిరుప్పావై ఆరాయరప్పడి అనే గ్రంథం కూడా ఆవిష్కరణ అయింది. మీ అందరికీ తెలుసు, గ్రూప్లో కూడా పెట్టారు. దానికి అసలు ఈ గ్రూప్లో ఈ గ్రంథం ఆవిష్కరణ గురించి మెసేజ్ పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే ఓన్లీ నియర్ అండ్ డియర్ వాళ్ళతోనే కనుక్కొని వాళ్ళ రెస్పాన్స్ని బట్టి గ్రంథ ముద్రణ నియర్లీ 1,20,000 దానికి అయింది. మన దగ్గర వాళ్ళు దానికి సహకారం అందించారు. చక్కగా పెద్దల సమక్షంలో దాన్ని మనం ముద్రించుకున్నాం. ఇంకా ముందు ముందు కూడా శ్రీ సంప్రదాయ వైభవ గోష్ఠి ద్వారా ఎన్నో గ్రంథాలు ముద్రించడం కావాల్సినవి ఉన్నాయి. ఎప్పటి నుంచో ఇద్దాం అనుకుంటున్న గ్రంథం ఆయన ఇప్పుడు వద్దాం తర్వాత ఇవ్వు అంటున్నాడు. అంటే బ్రాహ్మణుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అంటే యజ్ఞం చేయించాలి, అలాగే యజ్ఞం చేయాలి, దానం తీసుకోవాలి, దానం కూడా ఇవ్వాలి. షట్ కర్మల్లో ఇవన్నీ భాగాలు అనమాట. వాటిలో అర్చక స్వామిగా ఉంటూ తనవంతు విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తూ కూడా ధనరూపేణ సహకారం కూడా అందించారు మనం వేడుస్తాము. అందుకంటారు స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సంపాదించిన దాంట్లో కొంత ధర్మాన్ని ఖర్చు పెట్టాలండి. ఆ ఖర్చు పెట్టిన దానికి ఏంటి ఉపయోగం అంటే భవిష్యత్తులో రాబోయే ఎన్నో కష్టాల నుంచి అది మనం దాటిస్తుంది ఆ ధర్మం. అందుకే ఏమంటారండి, ధర్మో రక్షతి రక్షిత. అది ఎంత అమూల్యమైన గ్రంథం. 100 సంవత్సరాల క్రితం గ్రంథం శిథిలావస్థలో ఉంటే దాన్ని ఎలా ముద్రణ చేశాము, దానికి పడ్డ కష్టం ఏంటి, దాని కైంకర్యపరులు ఎవరు, ఇవన్నీ మన వేణుస్వామి ఫోటో కూడా ఉంది. సమస్త కర్మలాంటి